గాయస్ ఇప్పుడు నేను గ్రెనరో P10 మైక్ నుంచి అయితే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ బీచ్ దగ్గర అయితే విండ్ చాలా ఎక్కువగా ఉంది. ఒకసారి నాయిస్ అనేది మీరు చూడొచ్చు ఎంత నాయిస్ ఉందని. ఇప్పుడైతే నేను మైక్లో ఫ్యాన్ కూడా ఆన్ చేస్తుంది. ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్లోనే అయితే తిరుగుతుంది. ఒకసారి చూడండి. సో ఫ్యాన్ నాయిస్ అనేది మీకు ఈ మైక్లో నుంచి వినిపిస్తుందా లేదని చూడండి, నాయిస్ వస్తుందా లేదని. గాయస్ ఇది వచ్చేసరికి గ్రెనరో P10 మైక్. ఇది మనం ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేజ్ చేసాం. ఇది మనం అవుట్డోర్లోకి తీసుకువెళ్ళి డ్రైవ్ చేస్తూ వాయిస్ రికార్డ్ చేద్దాం. అలాగే ట్రాఫిక్లో కూడా వాయిస్ రికార్డ్ చేద్దాం. ఇండోర్లో కూడా వాయిస్ రికార్డ్ చేసి వాయిస్ క్వాలిటీ ఎలా ఉందని చూద్దాం. నాయిస్ అనేది నిజంగానే ఎంతవరకు ఇది రిడ్యూస్ చేసి మన వాయిస్ క్లారిటీగా వస్తుందో లేదని మనం అయితే తెలుసుకుందాం. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సో మనమైతే ఫస్ట్ ఈ బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేసి లోపల ఏమేమో చేయతో చూద్దాం. సో మనకు వచ్చేసరికి బాక్స్ ఈ విధంగా వస్తుంది. ఇది గ్రెనరో P10 మైక్. సో దీనికి స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. ఈ మైక్వి నేను చెప్తాను చూడండి స్పెసిఫికేషన్స్. ఇది దీంట్లోని మనకి 50 మీటర్ రేంజ్ వరకు వాయిస్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ అయితే రికార్డ్ అయితే అవుతుంది. అలాగే కేసులో వచ్చేసరికి 900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో అలాగే ఒక్కొక్క ట్రాన్స్మీటర్కి వచ్చేసరికి 100 mAh బ్యాటరీ ఉంటుంది. సో మనకి ఛార్జింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఛార్జింగ్ కూడా బాగానే వస్తుంది. మైక్ మనం ఒకసారి కేసులో నుంచి తీసిన తర్వాత అలాగే మనకి కేసు కూడా ఛార్జింగ్ బాగానే కాస్తుంది. సో మనకు మైక్ బాక్స్ ఒకటి వచ్చింది, అలాగే యూజర్ మాన్యువల్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ A to C కేబుల్ అయితే వచ్చింది. ఇది మనం మైక్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అలాగే కేసు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఒకసారి ఈ మైక్ వచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసరికి మన TWS ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, సో ఆ కేసు ఎలా ఉంటుంది అలా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ఇదంతా ప్లాస్టిక్ బాడీ. సో మనకి ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, ఈ డిస్ప్లేలో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది టైప్ C. ఇప్పుడు ఆ డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లేలో మనకి ఛార్జింగ్ ఎంత ఉందని చూపిస్తుంది. మనకి 2 ట్రాన్స్మిటర్స్ అయితే వచ్చాయి. సో మన భాషలో చెప్పాలంటే ఇవి 2 మైక్స్ అనమాట. సో 2 మైక్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 1 రిసీవర్ వచ్చింది. ఇది చాలా సింపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద సెట్టింగ్స్ ఏం లేవు, జస్ట్ ప్లగ్ ఇన్ ప్లే అనమాట. ఈ రిసీవర్ కూడా టైప్ C కేబుల్ పోర్ట్ అయితే వచ్చింది. దీని ద్వారా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు రిసీవర్కి కూడా. సో మనకి ఇన్ కేజ్ ఒక కేసు ఎప్పుడైనా పాడైతే మనకి ఈ ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కదా, దీనికి కూడా C పోర్ట్ అయితే వచ్చింది. C పోర్ట్ నుంచి మనం డైరెక్ట్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ C పోర్ట్ అయితే వచ్చింది. కేసు ఉంటే కేసులో ఛార్జింగ్ అవుతుంది. ఇన్ కేసు మన కేసు డ్యామేజ్ అయితే మాత్రం మనం డైరెక్ట్గా C కేబుల్ తోటి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో మనకి పైన అయితే మైక్ గ్రిల్ అయితే ఉంది. సో ఇవి మ్యాగ్నెట్తో కలిపి వస్తుంది. ఇది బాగా మ్యాగ్నెట్ అయితే చాలా పవర్గా ఉంది. మనకి ఎక్కడైనా రైడ్ చేసేటప్పుడు మైక్ మన షర్ట్ గ్యాంగ్ చేసుకుని పడిపోద్దనే భయం లేదు. అలాగే క్లిప్ సిస్టమ్ ఉంది, మ్యాగ్నెట్ కూడా ఉంది. మ్యాగ్నెట్ చాలా పవర్ ఉంది, మ్యాగ్నెట్ చాలా గట్టిగా ఉంది, పర్లేదు. సో మనకి ఇక్కడ 4 ఇండికేటర్ లైట్స్ వచ్చి ఒక్కొక్క ఇండికేటర్ లైట్ ఒక్కొక్క దాన్ని అయితే మనకి ఇండికేట్ చేస్తుంది. వాటి కోసం మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ మనకి 2 బటన్స్ ఉన్నాయి, ఒకటి పవర్ ఆన్ బటన్, ఇంకోటి వచ్చేసరికి మెనూ బటన్. సో ఈ మెనూ బటన్, ఈ పవర్ ఆన్ బటన్ ఎందుకు యూజ్ అవుతుంది మీకు చెప్తాను చూడండి. సో పవర్ ఆన్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మైక్ అయితే ఆన్ అవుతుంది. అక్కడ లైట్ వెలిగింది కదా, లైట్ బ్లింక్ అవుతుందంటే మీకు పేరింగ్ రెడీగా ఉందని అర్థం. సో ఇప్పుడు మనం మొబైల్ కనెక్ట్ చేయడం చాలా సింపుల్. మీరు ఆ రిసీవర్ని మొబైల్ టైప్ C పోర్ట్లో అనేది పెట్టండి. మీరు వివో కానీ అప్పో కానీ ఐక్యూ ఫోన్స్ యూజ్ చేస్తే మాత్రం మీ మొబైల్లో OTG అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు రిసీవర్ అయితే కనెక్ట్ అవుతుంది. లైట్స్ అయితే బ్లింక్ అవుతుంది కదా, బ్లింక్ అయితే మీకు పేరింగ్ రెడీగా ఉందని అర్థం. సో ఆ బ్లింక్ అనేది ఆగిపోతే లైట్స్ మీకు పేర్ అయిపోయిందని అర్థం. చాలా ఫాస్ట్గా పేర్ అయితే అవుతుంది మీకు మొబైల్కి. సో OTG అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి ఈ మొబైల్స్ యూజ్ చేస్తే. సో ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్మిటర్ ఉంది కదా మైక్లో పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మైక్ అయితే ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత సింగిల్ ట్యాప్ చేస్తే పవర్ బటన్ని మీకు మ్యూట్ అయితే అయిపోతుంది, వాయిస్ అనేది రికార్డ్ అవ్వదు. సో మీకు కింద మెనూ బటన్ ఉంది కదా పవర్ బటన్ కింద, ఆ మెనూ బటన్ మీరు ఒకసారి క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయితే అవుతుంది ఫస్ట్ లెవెల్. సో మళ్ళీ మెనూ బటన్ సెకండ్ టైం క్లిక్ చేస్తే సెకండ్ లెవెల్కి అయితే షిఫ్ట్ అవుతుంది. సో అలాగే మళ్ళీ థర్డ్ టైం మీరు మెనూ బటన్ క్లిక్ చేస్తే థర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఆ మెనూ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి రివర్బ్ మోడ్కి అయితే షిఫ్ట్ అయితే అవుతుంది. సో ఈ లైట్స్ వచ్చేసరికి ఇది 4 లైట్స్ 4 ఇండికేషన్స్ అయితే చూపిస్తే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యాటరీది చూపిస్తుంది, సెకండ్ వన్ వచ్చేసరికి పవర్ పేరింగ్కి, థర్డ్ వన్ మ్యూట్కి, ఫోర్త్ వన్ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్కి. సో 2 మైక్స్ సేమ్ అదేవిధంగా మీరైతే కనెక్ట్ చేసుకోవాలి. కేసు ముందర మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే మన మైక్స్ మనం అవుట్డోర్లో యూజ్ చేసిన తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టామనుకోండి మీకు ఇక్కడ ఛార్జింగ్ చూపిస్తుంది. లెఫ్ట్ ట్రాన్స్మిటర్కి ఎంత ఛార్జింగ్ ఉంది, రైట్ ట్రాన్స్మిటర్కి ఎంత ఛార్జింగ్ ఉంది, అలాగే కేస్కి ఎంత ఛార్జింగ్ ఉందని ఇక్కడ డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది. వన్స్ మీరు ట్రాన్స్మిటర్కి ఛార్జింగ్ ఫుల్ అయిపోతే గ్రీన్ బ్లింక్ అవుతుంది కదా లైట్స్, అవన్నీ ఆఫ్ అయిపోతాయి లెఫ్ట్ టు రైట్ అనమాట. సో కేస్ ఛార్జింగ్ ఒకటే చూపిస్తుంది. మీరు యూజ్ చేస్తేనే ట్రాన్స్మిటర్ ఛార్జింగ్ అయిపోతేనే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఎంత ఛార్జింగ్ ఉందనేసి. సో మనం ఇప్పుడు ఈ మైక్ని అవుట్డోర్లోకి తీసుకొని వెళ్ళి మనం ఒకసారి టెస్ట్ చేద్దాం, మనకి నాయిస్ రిడక్షన్ ఎంతవరకు చేస్తుంది, వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుంది అనేసి. ఇప్పుడైతే మనం అవుట్డోర్కి అయితే వెళ్దాం. హై గైస్, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న వాయిస్ వచ్చేసరికి గ్రెనరో P10 మైక్ నుంచి అయితే. సో మైక్ అయితే ఆల్రెడీ నేను కనెక్ట్ చేస్తాను మొబైల్కి. సో ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు.
మన ఇక్కడ ఇండోర్లోనైతే రికార్డ్ చేస్తున్న వాయిస్ రూమ్లో మన ఇంట్లోని. సో ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేస్తుంది, ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్లోనైతే తిరుగుతుంది, ఒకసారి చూడండి. సో ఫ్యాన్ నాయిస్ అనేది మీకు ఈ మైక్లో నుంచి వినిపిస్తుందా లేదని చూడండి, నాయిస్ వస్తుందా లేదని. ఇప్పుడైతే మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం. దీనికి 3 లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ అయితే మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనం ఆన్ చేద్దాం. సో ఇది ఇప్పుడు ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నది. సో ఇక్కడ చూడండి మైక్కి, ఇక్కడ ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫస్ట్ లెవెల్ ఆన్ చేస్తే మీకు లైట్ సింగిల్ బ్లింక్ అవుతుంది, బ్లింక్ అయ్యి లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది, బ్లింక్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాయిస్ అనేది మీకు ఎంత క్లారిటీగా వినిపిస్తుందో చూడండి. ఇంకా ఫ్యాన్ అయితే ఆన్ చేసే ఉంది మనకి ఇంట్లోనే, ఫుల్ స్పీడ్లోనే ఉంది ఫ్యాన్ కూడా. సో ఫ్యాన్ నాయిస్ అనేది తగ్గించి నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదని చూడండి. సో మళ్ళీ నేను ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ వచ్చేసరికి గ్రెనరో P10 మైక్ నుంచి. సో ఇంట్లో ఇండోర్లో ఫ్యాన్ ఆన్ చేస్తున్నప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎనేబుల్డ్ ఉన్నప్పుడు మీకు వాయిస్ అనేది ఎంత క్లారిటీగా వినిపిస్తుందో అనేది అయితే మీరు ఒకసారి అయితే చూడండి. సో ఇప్పుడు మనం థర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనం ఆన్ చేద్దాం. సో మళ్ళీ ఈ బటన్ మెనూ బటన్ ఉంది కదా, దీన్ని థర్డ్ టైం ప్రెస్ చేస్తే మనకి చూడండి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతుంది చూడండి. ఈ లైట్ బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనకి థర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లోనే అయితే ఉంది. సో ఇప్పుడు వాయిస్ ఎంత క్లారిటీగా వినిపిస్తుందని మీరైతే జడ్జ్ చేయొచ్చు. సో మనం నెక్స్ట్ అవుట్డోర్లోకి వెళ్ళి మనం మోటో లాగిన్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుందో లేదని టెస్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ట్రావెలింగ్ చేద్దాం, బైక్ మీద రైడ్ చేసినప్పుడు నాయిస్ అనేది రిడ్యూస్ చేసి మన వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుందో లేదని అయితే మనం చూద్దాం ఒకసారి. ఎక్కువ నార్మల్గా ఇంట్లోనైతే ప్రతి మైక్ మనకు బాగానే ఉంటుంది. సో ఇంట్లో ఉన్నప్పుడు రూమ్లో ఉంటాం కాబట్టి వాయిస్ మంది కొద్దిగా నాయిస్ రెడ్యూస్ చేసి వాయిస్ కొద్దిగా క్లారిటీగానే వినిపిస్తుంది. బట్ మనం అవుట్డోర్లోకి వెళ్ళి ఒకసారి మనం ఈ మైక్ తోటి అయితే రికార్డ్ చేద్దాం. రికార్డ్ చేసి నాయిస్ అనేది ఎంతవరకు తగ్గించి మన వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదని అయితే మనం అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడైతే మనం అవుట్డోర్లోకి వెళ్ళి వాయిస్ అయితే రికార్డ్ చేసి చూపిస్తాను మీకు. గాయస్ ఇప్పుడు నేను గ్రెనరో P10 మైక్ నుంచి అయితే వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ బీచ్ దగ్గర అయితే విండ్ చాలా ఎక్కువగా ఉంది, ఒకసారి నాయిస్ అనేది మీరు చూడొచ్చు ఎంత నాయిస్ ఉందని. ఇప్పుడైతే నేను మైక్లో యాక్టివ్ నాయిస్ వాయిస్ వచ్చేసరికి గ్రెనరో P10 మైక్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. నాకు వచ్చేసరికి మైక్ అయితే డిస్టెన్స్లో బీచ్ దగ్గర నాయిస్ చాలా ఎక్కువ ఉంది, విండ్ నాయిస్ అనేది. సో ఇప్పుడు నేను ANC అయితే ఆన్ చేస్తాను ఒకసారి. ఫస్ట్ లెవెల్ ANC అయితే యాక్టివేట్ చేస్తాను. ఒకసారి వాయిస్ ఎంత కంట్రోల్ చేస్తుందో ఒకసారి అయితే చూడండి. సో ఇప్పుడు లెవెల్ 1 అయితే యాక్టివేట్ అయింది. ఇప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లెవెల్ 1 అయితే యాక్టివేట్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ మెనూ బటన్ ఉంది కదా, మెనూ బటన్ సింగిల్ ట్యాప్ చేస్తే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అవుతుంది. లెవెల్ 1 అనమాట ఇది. సో ఇప్పుడు వాయిస్ మీకు ఎంత బాగా క్లారిటీగా వినిపిస్తుందో చూడండి. అయితే నాయిస్ చాలా ఎక్కువగా ఉంది, విండ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు రెండోసారి నేను రెండో లెవెల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో నేను సెకండ్ టైం అయితే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హెలికాప్టర్ కూడా వెళ్తుంది, ఆ నాయిస్ కూడా వస్తుంది మనకి. ఆ నాయిస్ ఇంకోటి అడ్జస్ట్ చేస్తుందో లేదో చూడండి, ఒకసారి టెస్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఉంచాను. సో ఇప్పుడు నా వాయిస్ ఎంత క్లారిటీగా వినిపిస్తుందో లేకపోతే బయట ఉన్న నాయిస్ వినిపిస్తుందో ఒకసారి చూడండి. నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో చూడండి. బ్యాక్ సైడ్ అయితే హెలికాప్టర్ కూడా వెళ్తుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు హెలికాప్టర్ కూడా వెళ్తుంది, ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తుందో లేకపోతే నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఈ మైక్ నేను చేతితో పట్టుకున్నాను కదా, చేతితో పట్టుకోకుండా ఒకసారి మీకు షర్ట్కి టై హ్యాండ్ చేసుకొని చూపిస్తాను. చూసుకుంటూ మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి. సో గైస్ నేను షర్ట్ అయితే పెట్టుకున్నాను, ఇక్కడ హెలికాప్టర్ కూడా వెళ్తుంది, అన్న ఇంకా ఎక్కువ ఉన్నాయి ఒకసారి చూడండి. ఇక్కడ తీరుతుంది అలాగా. హాయ్ గాయ్స్, మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ వచ్చేసరికి గ్రెనరో P10 మైక్ నుంచి. సో ఇప్పుడు మనం ఈ పక్క అయితే వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, మనం బైక్ మీద అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వెహికల్ నాయిస్ కానీ లేదా విండ్ నాయిస్ కానీ ఎంతవరకు కంట్రోల్ చేస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు నేనైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు, యాక్టివ్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకుండా వాయిస్ అయితే మీకైతే వస్తుంది. మైక్ వచ్చేసరికి ఇంత డిస్టెన్స్లో నేనైతే పెట్టుకున్నాను. సో మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు
ఇంత నాయిస్ ఉంది కదా. ఇప్పుడు నేనైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ చేశాను. ఇప్పుడు వాయిస్ వచ్చేసరికి మీకు క్లారిటీగా వస్తుందో లేదో చూడండి. ఎంతవరకు నాయిస్ అనేది రిడ్యూస్ చేసిందో. ఈ సైడ్ వెహికల్స్ వెళ్తున్నాయి, అలాగే విండ్ కూడా ఎక్కువ ఉంది. అసలు మనం బీచ్ రోడ్లో ఉన్నాం. సో మీకు తెలిసిందే విండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీకు నాయిస్ అనేది ఎంతవరకు రిడ్యూస్ అవుతుందో చూడండి. ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మనం ఆన్ చేస్తున్నాను. సో సెకండ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు మీకు వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుందా లేదని చూడండి. మనం లాక్ చేయడానికి మైక్ యూజ్ అవుతుంది, మీకు దీన్ని బట్టి తెలిసిపోతుంది. అవుట్డోర్లో లాక్ చేస్తున్నప్పుడు నాయిస్ అనేది వస్తుంది కదా, క్రౌడ్ ఎక్కువ ఏరియాలో వెహికల్స్ ఉన్నప్పుడు ఆ నాయిస్ అనేది కంట్రోల్ చేసి మన వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుందా లేదని ఒకసారి చూడండి. ఇప్పుడు నేను థర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు మీకు ఇంకా నాయిస్ అనేది వస్తుందా లేకపోతే పూర్తిగా క్లోజ్ అయిపోయిందో లేదో చూడండి. పూర్తిగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లో ఉంది. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు మొత్తం నాయిస్ అన్ని కంట్రోల్ అయ్యి నా వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందో లేదో చూడండి. నేనైతే గట్టిగానే మాట్లాడుతున్నాను, రోడ్డు మీద ఉన్నాను కాబట్టి గట్టిగానే నేను మాట్లాడుతున్నాను. సో అలాగే వెహికల్స్ వెళ్తున్నాయి, విండ్ కూడా ఉన్నది. సో నాయిస్ కంట్రోల్ అనేది ఎంతవరకు చేస్తుందో ఒకసారి అయితే చూడండి. సో మనకి లాక్ చేయడానికి మైక్ యూజ్ అవుతుందో లేదో దీన్ని బట్టి అయితే మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడైతే చూడండి. సో ఇప్పుడు మళ్ళీ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం. సో ఇప్పుడు నాయిస్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూడండి. నా వాయిస్ ఎలా వినిపిస్తుందో కూడా చూడండి. ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసిన తర్వాత ఇది గైస్, ఇది వచ్చేసరికి మన గ్రెనరో P10 మైక్. దీన్ని మనం టెస్ట్ చేసాం. సో బైక్ మీద రైడ్ చేసి టెస్ట్ చేసాం, అలాగే ట్రాఫిక్లో కూడా టెస్ట్ చేసాం. దీన్ని బట్టి మీరు చూడొచ్చు ఆ వీడియోస్లో ఎంతవరకు నాయిస్ రిడక్షన్ అనేది చేస్తుందా లేదండి. సో ఈ మైక్ మనం అయితే 2000 రూపీస్కి అయితే పర్చేజ్ అయితే చేస్తాం. 2000 రూపీస్కి ఇది వర్త్ అంటే వర్త్ అయితే కాదు, ఎందుకంటే నేను చెప్తాను చూడండి. సో ఈ మైక్ విలో నాకు కొన్ని విషయాలు అయితే నచ్చలేదు, అవి మీకు నేను చెప్తాను. నా ఆనెస్ట్ రివ్యూ అయితే ఇది. సో అవి విషయాలు ఏం నచ్చలో చెప్తాను చూడండి. సో ఇప్పుడు మైక్ అయితే నేను ఇక్కడ పెట్టుకొని మాట్లాడుతున్నాను ఇంత డిస్టెన్స్లో. మీకైతే వాయిస్ అనేది తక్కువ వినిపిస్తుంది, లౌడ్గా అయితే ఉండదు, స్లోగా వినిపిస్తుంది వాయిస్. సో ఇప్పుడు ఇది సెకండ్ మైక్. ఈ మైక్ నేను ఇక్కడ దగ్గర పెట్టుకొని మాట్లాడుతాను చూడండి. ఇప్పుడు మీకు వాయిస్ అనేది చాలా లౌడ్గా వినిపిస్తుంది. సో మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇదే మనకి. సో మైక్ అనేది దగ్గర పెట్టుకొని మాట్లాడితే లౌడ్గా వినిపిస్తుంది. సో అలా కాదు, కొంచెం డిస్టెన్స్లో పెట్టుకొని మాట్లాడితే మాత్రం మనకి వాయిస్ అనేది తగ్గిపోతుంది, అంత వాల్యూమ్ రావట్లేదు. మీరు మొబైల్లో చూస్తున్నప్పుడు వీడియోస్ చూస్తే తెలిసిపోద్ది మీకు, వాయిస్ అనేది తక్కువగా వస్తుంది. సో ప్రతిసారి మనం మైక్ అనేది ఇలా మౌత్ దగ్గర పట్టుకొని అయితే మాట్లాడలేం. ఒకసారి మనం వ్లాగ్ చేసేటప్పుడు లేకపోతే అవుట్డోర్లో షూట్ చేసేటప్పుడు మైక్ అయితే మనం ఎక్కువగా షర్ట్కి లేదా టీ షర్ట్కి హ్యాంగ్ చేసుకొని అయితే మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ మైక్ వచ్చేసరికి వ్లాగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే సూట్ అయితే అవ్వదు, వాళ్ళకి సెట్ అవ్వదు ఇది. సో ఇంకా మనం నాయిస్ రిడక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే బాగానే పనిచేస్తుంది, నాయిస్ రిడక్షన్ అయితే చేస్తుంది. సో మీకు థర్డ్ లెవెల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే చుట్టూరు ఉన్న నాయిస్ని రిడక్షన్ చేస్తున్న పాటు మన వాయిస్ని కూడా తగ్గించేస్తుంది. మన వాయిస్ కూడా తగ్గిపోతుంది, వాల్యూమ్ అంతా రావట్లేదు, మనం లౌడ్గా రావట్లేదు వాయిస్. ఈ మైక్లోని మెయిన్ ప్రాబ్లం అదే నాకైతే నచ్చలేదు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూస్తే నేను వచ్చేసరికి బోయా M1 మైక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వైర్డ్ మైక్, 3.5mm హెడ్ఫోన్ జాక్ తోటి అయితే ఇది మన మొబైల్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఈ మైక్లో కూడా ఈ మైక్లో వాయిస్ క్లారిటీ బాగుంటుంది, బట్ నాయిస్ రిడక్షన్ అయితే లేదు, దీంట్లోనే ఆప్షన్ లేదు. బట్ మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే మైక్ అనేది ఇలా నోటికి దగ్గర పెట్టుకొని మౌత్కి మనం దగ్గర పెట్టుకొని మాట్లాడితే వాయిస్ అనేది కొంచెం లౌడ్గా వస్తుంది. అదే మీరు సేమ్ ఈ మైక్లుగా ఇలా షర్ట్గా పెట్టుకొని మాట్లాడితే మాత్రం వాయిస్ అనేది అయితే వినిపించదు, స్లోగా వస్తుంది వాయిస్. అండ్ ఆల్సో మనకి కటింగ్ అయిపోతుంది, మనం ఏదైతే మాట్లాడింది కట్ అయిపోతాయి మధ్యలో. సో ఈ మైక్లో ఆ ప్రాబ్లం అయితే వచ్చింది నాకు, అందుకని అయితే ఇప్పుడు నేను ఈ మైక్ అయితే తెప్పించడం జరిగింది. నేను బయట అవుట్డోర్లో షూట్ చేసి వ్లాగ్ చేసేటప్పుడు ఈ మైక్ యూజ్ అవుతుందని అయితే నేను తెప్పించాను. బట్ ఇదైతే నాకు పనికిరాలేదు. నేను చూసారు కదా మీరు ట్రాఫిక్లో టెస్ట్ చేసిన వాయిస్ అయితే చాలా స్లోగా వస్తుంది, లౌడ్ అయితే లేదు. సో వాయిస్ అంత లౌడ్ లేకపోతే మనం ఏం మాట్లాడుతాం అనేది వ్యూవర్స్కి అయితే అర్థం కాదు. అప్పుడు మనం దేనికోసం ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకైతే అర్థం అవ్వదు, వినిపించదు వాయిస్. సో అదొకటి నాకు నచ్చలేదు దీంట్లోనే.
అందుకే మైక్ అయితే నేను రిటర్న్ పెట్టేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ అనేవి మీకు ఇండోర్‌లో ఉన్నంత వరకు బాగానే కనిపిస్తున్నాయి మీకు. మైక్ ఆన్ అయిందా, నాయిస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిందా లేదండి. సో మీరు వన్స్ అవుట్‌డోర్‌లోకి వెళ్ళి షూట్ చేసేటప్పుడు ఈ లైట్స్ అనేవి అసలు ఆన్ అయ్యి ఉన్నాయో లేవో అని కూడా కనిపించదు మీకు. మళ్ళీ మీరు దగ్గర ఇలాగా చేతితో క్లోజ్ చేసి చూసుకోవాలి ఈ లైట్స్ అనేవి, అదే మైక్ ఆన్ అయిందా లేదనేది. ఇది అదొకటి నాకు ఇబ్బంది అనిపించింది. మార్నింగ్ నేను చూపించాను కదా మీకు బైక్ మీద రైడ్ చేసి, అప్పుడు ఈ మైక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిందా లేదో అని తెలియలేదు. అప్పుడు నేను మళ్ళీ ఇలా పెట్టి చూస్తే ఈ లైట్ అనేది బ్లింక్ అవుతుందో లేదో అని చూస్తే అప్పుడు మనం షూట్ చేయడానికి అయితే అవుతుంది. ఒకసారి ఏమవుతుందంటే మనం ఈ మోడ్ ఆన్ చేసిన తర్వాత అవుతుంది కదా అనేసి మనం వీడియో రికార్డ్ చేసేస్తాం. బట్ అదైతే వాయిస్ అనేది రికార్డ్ అవ్వదు. అప్పుడు నాయిస్ రిడక్షన్ అయితే కూడా అవ్వదు. అలాంటప్పుడు మనం మళ్ళీ రీటేక్ చేసుకొని చాలా టైం వేస్ట్ కూడా అయిపోతుంది. నాకు ఇది ఒకటి నచ్చలేదు. బట్ నేను తెప్పించిన మెయిన్ రీజన్ ఏంటంటే మీకు చెప్పాను కదా, ఆ మైక్ అంతగా వర్క్ అవ్వట్లేదని చెప్పి ఇదైతే తెప్పించాను. గ్రీనరో P10. ఇది రెగ్యులర్గా దీని ప్రైస్ వచ్చేసరికి 2400, 2500 ఆ రేంజ్లో ఉంటుంది. పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. బట్ ఇది నేను ఆఫర్లో మొన్న ఫ్రీడమ్ సేల్ జరిగింది కదా, ఆ సేల్లో తెప్పించాను. 2000 రూపీస్ అయితే పడింది. 2000 రూపాయలు అనేది మనకు తక్కువ అమౌంట్ ఏం కాదు, ఎక్కువ అమౌంటే. డబ్బులు అనేవి ఎవరికి ఈజీగా అయితే రావు. సో మనం ఏ ప్రోడక్ట్ కొన్నా ఆ ప్రోడక్ట్కి ఆ మనీకి మనం పెట్టే మనీకి వాల్యూ ఫర్ మనీయో కాదో చూసుకోవాలి, వర్తా కాదనేసి. మనం ఈవెన్ మీకు 500 రూపీస్ ఈ మైక్ వచ్చేసరికి ఇప్పుడు 550 ఎంతో ఉంది. ఈ మైక్లో వచ్చిన వాయిసే మరి ఈ మైక్లో కూడా వస్తే మరి 2000 రూపాయలు పెట్టి అయితే మనకు వేస్టే. అంతే కదా, ఇప్పుడు చూసారు, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా పెట్టుకొని మాట్లాడితే మీకు వాయిస్ అనేది చాలా తక్కువ వస్తుంది. అదే మళ్ళీ మీకు వాయిస్ ఈ మైక్ వచ్చేసరికి ఇక్కడ పెట్టుకొని మాట్లాడితే మీకు వాయిస్ అనేది కొంచెం లౌడ్గా వినిపిస్తుంది. నాకు అందుకే నచ్చలేదు. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఛార్జింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఛార్జింగ్ బాగానే కాస్తుంది. ఛార్జింగ్ చాలా ఎక్కువ టైం అయితే వస్తుంది. సో నాకైతే మెయిన్ అదే మైనస్ పాయింట్ అనిపించింది. మైక్ మాటికి ఎక్కడ పెట్టుకొని ఎక్కడ మాట్లాడతాం చెప్పండి. మనం షర్ట్కి అయితే పెట్టుకొని అయితే మాట్లాడతాం. సో వాయిస్ లౌడ్గా అయితే లేదు. నాయిస్ రిడక్షన్ వచ్చేసరికి బాగానే చేస్తుంది. ఆ ప్రైస్కి వర్తేనే చెప్పాలి నాయిస్ రిడక్షన్ విషయంలో అయితే. బట్ మీరు ఇండోర్లో ఫుడ్ వీడియోస్ లేదా ఏమైనా వీడియోస్ ఇండోర్లో చేస్తారు, ఇంట్లో చేసుకుంటారు, వ్లాగ్స్ ఏమైనా అని ఇంట్లోనే చేస్తారంటే మాత్రం ఈ మైక్ ఆ ప్రైస్కి తీసుకోవచ్చు, పర్లేదు, బాగుంది క్వాలిటీ అయితే. ఇంట్లో చేసుకుంటేనే మీరు అవుట్డోర్లో వ్లాగ్ చేయడానికి లేదా అవుట్డోర్లో ఏమైనా షూట్ చేయడానికి ఈ మైక్ యూజ్ చేస్తారంటే మాత్రం ఇదైతే మీకు పనికిరాదు. మీరు ప్రీవియస్ వీడియోలు చూసుంటారు, మీకు చూపించే శాంపుల్ వీడియోలో. సో అందులో మీకైతే వాయిస్ అనేది లౌడ్గా ఉండదు, రిడక్షన్ చేస్తుంది నాయిస్ అనేది. బట్ అంత పూర్తిగా మీకు వాయిస్ అనేది మనది తగ్గిపోతుంది, వాల్యూమ్ అనేది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నా జెన్యూన్ రివ్యూ. ఇది మనం చెప్పాను కదా 2000 రూపీస్కి అయితే పర్చేజ్ అయితే చేశాను. ఇప్పుడు కూడా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లైన్ అయితే ఉంది ఇది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఈ మైక్ తీసుకోవాలా వద్దా అనేది. నేను ఈ మైక్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీకు కావాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ గ్రీనరో P10 యొక్క జెన్యూన్ రివ్యూ అలాగే అన్బాక్సింగ్. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఈ మైక్ మీకు ఇండోర్లో అయితే నా సజెషన్ ఏంటంటే మీరు ఇంట్లో వీడియోస్ చేసుకుంటారంటే మాత్రం ఈ మైక్ అయితే తీసుకోండి, బ్లైండ్గా తీసుకోవచ్చు, చాలా బాగుంది. అలాగైతే మీరు అవుట్డోర్లోకి అయితే వేసేసరికి ఈ మైక్ అయితే మీకు పనికి రాదు. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. సో ఇది ఈరోజు ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకైతే మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.